Good afternoon, everyone. My name is Chandra, studying 7th standard. నేను కొన్ని క్వశ్చన్స్ అర్థం ఆన్సర్ చెప్తారా? ఓకే. జీవితం అంటే ఏమిటి? తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. ఏమన్నాను? లైఫ్ జీవితం అంటే. ఇంకా గోల్. ఇంకా ఓకే, నేను చెప్తా వినండి. జీవితం అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు మధ్యలో సాగించే ప్రయాణమే జీవితం. అంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు, మరణించడం అంటే ఏమిటి? చనిపోయే వరకు మధ్యలో సాగించే ప్రయాణమే జీవితం. అవునా కదా? ప్రతి ఒక్క జీవితంలో సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, గెలుపు ఓటములు ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క జీవితంలో సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, గెలుపు ఉంటాయి, ఓటములు ఉంటాయి, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. ఉంటాయా లేదా? ఉంటాయి. ఎవరి జీవితం వారికి ప్రత్యేకమైంది. అంటే మీ జీవితం మీకు ప్రత్యేకమైంది, నా జీవితం నాకు ప్రత్యేకమైంది, ప్రతి పరిస్థితి ప్రత్యేకమైంది. కాబట్టి అన్ని వేళలు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. జీవితం అనేది ఒక ఆట అయితే మనం దాన్ని ఆడి గెలవాలి. జీవితం అనేది ఒక ప్రయాణం అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా కొనసాగిస్తూనే ఉండాలి. జీవితం అనేది ఒక యుద్ధం అయితే పోరాడి గెలవాలి. జీవితం అనేది ఒక బహుమానం అయితే తీసుకోవాలి, స్వీకరించాలి. జీవితం అనేది ఒక రహస్యం అయితే వెతకాలి, పరిశోధించాలి. జీవితం అనేది ఒక ఛాలెంజ్ అయితే ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితంలో ఒక నాటకం అయితే నీ పాత్రను ప్రదర్శించాలి. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి ఏదో ఒక అవకాశం ఉంటుంది. అంటే జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి ఏదో ఒక అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. జీవితంలో కొన్ని నగ్న సత్యాలు చెప్తాను, వినండి. ఓకే. జీవితంలో నీటి బుడగ లాంటి ఈ జీవితం ఎప్పుడు పోతుందో తెలియదు. పుట్టేటప్పుడు ఒంటరిగానే పుడతాం, పోయేటప్పుడు ఒంటరిగానే పోతాం. అంటే నీటి బుడగ అంటే తెలుసా మీకు? తెలుసా తెలియదా? జీవితం ఎప్పుడు పోతుందో తెలియదు. పోతుందో పోదా? అలా ఒంటరిగానే పుడతాం, ఒంటరిగానే పోతాం. ఉన్నంత వరకు డబ్బు, కీర్తి అనే కోరికతో సతమతం అవుతాం. అంటే డబ్బు కావాలి, కీర్తి కావాలి, అధికారం కావాలి అనే కోరికలతో సతమతం అవుతాం. డబ్బుతో అన్ని కొనగలరా? కొనలేం. డబ్బుతో ఆహారాన్ని కొనగలరు, కానీ ఆకలిని కొనగలరా? డబ్బుతో నిద్రను కొనగలరు. డబ్బుతో నిద్ర కావాల్సిన పట్టు పనులు కొనగలరు, కానీ నిద్రను కొనగలరా? డబ్బుతో మంచి పుస్తకాలు కొనగలరు, కానీ విజ్ఞానాన్ని కొనగలరా? అది చదువుతూనే వస్తుంది విజ్ఞానం. ఉన్నంత వరకు ఇంత డబ్బు సంపాదించడం ఇవన్నీ కాదు. జీవితంలో ఏం సాధించాలని మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకోవడం అంటే ఏమిటి? అడుక్కోవడం. అంటే జీవితంలో మనం ఏం సాధించామని మనల్ని మనం అడుక్కోవాలి. ఓకేనా? ఈసారి నీకు జీవితం గురించి చెప్పాను, నెక్స్ట్ సారి జీవిత లక్ష్యం గురించి చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.